హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో, ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, హాయ్ దిస్ ఈస్ అనూష. దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు నా ఛానల్‌లో చూడొచ్చు సారీ డ్రైపింగ్ టిప్స్, స్టిచ్చింగ్ వీడియోస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే చూస్తారు. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నా ఛానల్‌లో పోస్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి స్మాల్ సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. సో, ఆల్రెడీ నేను ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ కటింగ్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వీడియో ఒకటి చేశాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా ఛానల్లో పోస్ట్ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఇందులో అయితే నేను ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. సో, బ్యాక్ పార్ట్‌కి నేను ఏ విధంగా అయితే నెక్‌ని అనుకున్నానో సేమ్ అలానే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ డ్రా చేసేసుకుంటాను నేను. డ్రా చేసుకున్న తర్వాత నేను అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకుంటాను వీడియోలో చూపిస్తున్నట్టు. సో, ఒకవేళ మీకు లైనింగ్ ఏ విధంగా కట్ చేయాలో ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్‌గా కావాలంటే మీరు ఆ వీడియోస్‌ని చూడొచ్చు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని నేను ఒక 2 వీడియోస్ పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, ఈ వీడియో ఏంటంటే నేను ట్రెండింగ్ పఫీ స్లీవ్స్ పెట్టాను కదా! ఈ మధ్య నేను షార్ట్ చేశాను. మీరు అది చూసే ఉంటారు. సో, ఆ స్లీవ్స్‌ని అండ్ బ్లౌజ్‌ని ఏ విధంగా స్టిచ్ చేయాలా అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, నేను ఇప్పుడు బాడీ పార్ట్‌ని కట్ చేశాను కదా! ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. సో, ట్రెండింగ్ పఫ్ స్లీవ్స్ ఉన్నాయి కదా! దానికి సంబంధించింది ఇది. ఈ పార్ట్ అయితే నేనైతే ఇక్కడ 16 ఇంచెస్‌కి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇది బ్లౌజ్ యొక్క పొడవనమాట. ఇప్పుడు కింద మనం బ్లౌజ్ యొక్క విడ్త్‌ని ఇదైతే అందరూ 7 ఇంచెసే పెడుతున్నారు. అంటే 14 ఇంచెస్ అనమాట. సో, ఇలా మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి 7 ఇంచెస్‌కి తీసుకుంటాము. సో, నేను కూడా ఇక్కడ 7 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాను. అండ్ పైన వచ్చేసి మనం హ్యాండ్ రౌండ్ తీస్తాం కదా! సో, అక్కడ 4 ఇంచెస్ పెట్టుకోండి. మనం పైన ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి కింద వరకు ఇలా డాట్ డాట్‌గా మీరు షేప్ అయితే ఇచ్చేసుకోండి. సో, అలా షేప్ ఇచ్చిన తర్వాత ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి పీస్‌నైతే. మనకి కట్ చేసుకున్న తర్వాత చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మనం హ్యాండ్‌కి ఎలా అయితే టక్స్ పెట్టుకుంటామో సెంటర్ పాయింట్‌లో వీటికి కూడా అలాగే పెట్టుకొని ఉంచుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది సెంటర్ పాయింట్ దగ్గర. ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్‌ని ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసేసాను. అండ్ లైనింగ్‌కి మెయిన్ పార్ట్‌కి లైనింగ్‌ని కూడా అటాచ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను షేప్‌ని స్టిచ్ చేయబోతున్నాను. నేను ఏదైతే మార్కింగ్ చేసుకున్నానో దాన్ని బట్టి నేను షేప్‌ని స్టిచ్ చేసేస్తాను. ఇది నేను ఎలా డ్రా చేసుకున్నానంటే, మనం షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ డౌన్‌ని కిందకి మార్కింగ్ చేసుకుంటాం కదా 9 ఇంచెస్‌కి. సో, ఆ విధంగా నేను షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ వరకు 9 ఇంచెస్‌కి డ్రా చేసుకున్నాను. అండ్ ఈ కింద లైన్స్ ఎలా గీసానంటే, ఆ లైన్‌ని కింద వరకు డ్రా చేసుకొని 1 ఇంచ్ లెఫ్ట్‌కి, 1 ఇంచ్ రైట్‌కి నేను డ్రా చేసుకున్నాను. సో, ఆ మాత్రం సరిపోతుంది. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి. సో, ఇక్కడ నేను దీన్ని ఎక్కడైతే నేను మార్కింగ్ చేసుకున్నానో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాను. సో, ఫోల్డ్ చేసుకుని అక్కడి నుంచి ఒక స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాననమాట. ఇది ఎలా అంటే ఇంకా మనం చెస్ట్ పీస్ 2 పార్ట్స్‌గా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, డ్రెస్‌కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుని డాట్స్ వేసుకుంటాం కదండీ! సో, సేమ్ అలాగే డాట్స్ వేసుకున్నట్టు మనం స్టిచ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇది మనం చంక వరకు ఈ స్టిచ్‌ని తీసుకువెళ్తామనమాట. అంటే మనం ప్రిన్సెస్ కట్‌కి ఏ విధంగా అయితే కుట్టు వేస్తామో షేపు చెస్ట్ షేప్ అనేది ఏ విధంగా అయితే కుట్టు వేస్తామో సో, ఆ విధంగా మనం చంక వరకు తీసుకువెళ్ళాలనమాట ఈ స్టిచ్ అనేది. మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో, ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడి నుంచి రఫ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా క్రాస్ లైన్ స్టిచ్ వేసి ఇప్పుడు చంక దగ్గరికి చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో సో, అక్కడి నుంచి చంక వరకు ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో, ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి లైట్‌గా షేప్ అనేది వస్తుంది. ఎక్కువ రాదు. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మాత్రం షేప్ సరిపోతుందండి కప్ సైజు. చూడండి ఎంత చిన్నగా అయితే కప్ సైజ్ వచ్చిందో మనకి సరిపోయే విధంగా. సో, నేను నెక్స్ట్ అదర్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేస్తున్నాను.
సో, ఈ వీడియోలో అయితే నాకు కొంచెం నాకు తెలుసు కాబట్టి మెజర్‌మెంటు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో, నేను ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఏవైతే నేను చెస్ట్ దగ్గర కుట్లు వేశానో షేప్ కోసం. అంతే మనకి ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ కప్ సైజ్ పెద్దగా ఉన్నా కూడా మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు. పీస్‌ననేది వేరే చేయకుండా కట్ చేయకుండా టోటల్ పీస్ మొత్తం సింపుల్‌గా అయిపోతుందండి ఈ విధంగా కుట్టుకుంటే గనక. ఇప్పుడు నడుం బెల్ట్‌ని జాయిన్ చేసుకుందాము. 2 ఇంచెస్ క్లాత్‌ని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా ముందు మనం ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్‌కి ఫోల్డ్ చేసుకొని ఇలా రివర్స్‌లో ఒక స్టిచ్ అనేది ఫస్ట్ ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా సర్దుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకుంటే మనకి హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనకి నడుము దగ్గర బెల్ట్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కూడా నేను ఆ విధంగానే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా, సో అవి వేస్తున్నాను. 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. 2 సమానంగా చూసుకుని పైకి కూడా 4 ఇంచెస్కి డాట్స్ అనేవి వేసేసుకోవాలి. 4 ఇంచు అడ్డంగా కొలుచుకోవాలి అండ్ అలాగే 4 ఇంచు పైకి కొలుచుకుని ఈ విధంగా క్రాస్గా డాట్స్ అనేవి వేసేసుకోండి. నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి బ్యాక్ పార్ట్ అయితే. ఇప్పుడు మనం 2 కలిపి భుజాలు అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో ముందుగానే దాన్ని కూడా తీసుకుని ఇలా బ్యాక్ పార్ట్ మీద 2 కూడా రివర్స్లో పెట్టుకోవాలండి, ఒకదానికొకటి ఎదురుగా. సో భుజాలు 2 మనం ఒకేసారి అటాచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు 2 కూడా ఇలా సమానంగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి. అండ్ సేమ్ అది కూడా అలానే స్టిచ్ వేసేసుకోండి. 2 కలిపి ఒకేసారి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో డబల్ స్టిచ్ వేసేసుకుంటే మనకి అక్కడ స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఈ విధంగా భుజాలు అటాచ్ చేసుకున్న తర్వాత ఖర్చు ఏమైనా ఉంటే ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునే ముందు ఒకసారి బ్లౌజ్ని ఇలా సమానంగా పెట్టుకుని చంక భాగాలు 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ సమానంగా లేకపోతే మనకి బ్లౌజ్ మొత్తం అటాచ్ చేసుకునేటప్పుడు ఎగుడు దిగుడుగా వస్తుంది. ఇలా ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇక్కడే కట్ చేసేసుకుని సమానంగా పెట్టేసుకోండి. సో నాకు 2 సమానంగానే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా బ్లౌజ్ని అటాచ్ చేసేసుకుంటాను డైరెక్ట్గా. ఇప్పుడైతే మనం పఫ్ స్లీవ్స్ని ముందు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని తీసుకోండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక మడత అనేది వేసుకోవాలి కింద. సో ఇక్కడ నేను చిన్నగా ఫోల్డ్ చేసి ఒక మడత అయితే వేసేసుకుంటున్నాను. దీని మీద మనం మళ్ళీ లేస్ని అటాచ్ చేసుకుంటాము. సో ఇక్కడ అంచుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇలా సన్నగా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటేనే మనం దాని మీద అంచుని అటాచ్ చేసినప్పుడు మనకి అక్కడ స్టిచ్ వేసినట్టు ఉండదు, ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీని మీద మనం ఏదైతే లేస్ని తీసుకున్నామో దానిపైన పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు లేస్ని ఎక్కడైతే మనం అంచుని కుట్టుకున్నామో దాని మీదే లేస్ని ఇలా నీట్గా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో లేస్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. మిగిలింది ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రిల్స్ అనేవి ప్రిల్స్ని ఒక సైడ్ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసుకోండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా. సో అన్ని ఫ్రిల్స్ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత పెట్టుకుంటూ వచ్చేయండి. నేనైతే ఇలా పైకి పెడుతున్నాను. కొంతమంది డౌన్కి కూడా పెడతారు ఫ్రిల్స్, మన ఇష్టం అండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. పఫ్ స్లీవ్ అనేది ఎలా పెట్టినా అందంగానే ఉంటుంది. నేనైతే ఇలా పైకి పెడుతున్నాను. సో హ్యాండ్ మొత్తానికి ఇలా పెట్టేసుకుంటాను. ఒక సైడ్ నేను ఈ విధంగా పెట్టాను కదా, సో సెంటర్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రిల్స్ని నేను దానికి రివర్స్లో ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తానంటే ఎదురుగా చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఇందాక కింద నుంచి పెట్టుకుని వచ్చాను కదా, ఇప్పుడు పైనుంచి పెట్టుకుని వెళ్తున్నాను కాబట్టి దానికి ఎదురుగా ఉండేటట్టు ఒక్క ఫ్రిల్కి ఒక్కొక్కటి ఎదురుగా ఉండేటట్టు ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తాను అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఫ్రిల్స్ అనేవి మొత్తం బ్లౌజ్ హ్యాండ్ పీస్ అంతా కూడా
నీట్గా పెట్టి మొత్తం క్లాత్ అంతా కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేయండి. సో ఇక్కడికి ఫినిష్ అయిపోయింది బ్లౌజ్ అయితే. ఇప్పుడు మీకు షేప్ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటుంది ఫ్రిల్స్ పెట్టిన తర్వాత. సో ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఒక చిన్న హ్యాండ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. 3 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకుని హ్యాండ్ అంటే ఆర్మ్స్ కనిపించకుండా మనం లోపల ఇలా హ్యాండ్ని కూడా అటాచ్ చేస్తాం. సో మెయిన్ హ్యాండ్ వచ్చేసి ఇదనమాట. దీని మీద మనం ఇప్పుడు ఏదైతే కుట్టుకున్నామో దాన్ని అటాచ్ చేసుకుంటాము. ఫ్రిల్స్ పెట్టి కుట్టుకున్నాం కదా దాన్ని. సో సెంటర్ పాయింట్ చూసుకుని దాన్ని మెయిన్ హ్యాండ్కి అండ్ ఇప్పుడు స్టిచ్ చేసిన హ్యాండ్కి సెంటర్ పాయింట్స్ రెండు ఒకే చోట ఉండేటట్టు చూసుకుని హ్యాండ్ని అయితే ఇలా సింపుల్గా అటాచ్ చేసేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. చాలా ఈజీగా అటాచింగ్ అనేది చేసేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమే. ఇలాగే సెకండ్ హ్యాండ్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను నేనైతే. సో చూడడానికి ఇంత అందంగా ఉంటుంది స్లీవ్ అనేది. లోపల మనకి కవర్ చేయడానికి హ్యాండ్ ఉంటుంది, అలాగే పైన మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో పఫ్ స్లీవ్ అది కూడా ఉంటుంది. సో రెండు ఈ విధంగా మనకి కలిపి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాడీ పార్ట్ని స్టిచ్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా హ్యాండ్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసేసుకోవడమే. దీనికి కూడా మనం సెంటర్ పాయింట్ చూసుకుని ఇలా రివర్స్లో పెట్టుకోండి హ్యాండ్ అనేది. సెంటర్ పాయింట్ చూసుకుని ఒకసారి హ్యాండ్ మొత్తం సరిపోతుందో లేదో ఈ విధంగా కొలుచుకోండి. సో కొలుచుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే నీట్గా. ఫ్రిల్స్ అనేవి కింద మనకి ముందుకి రాకుండా చూసుకుంటూ నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీద డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. సో ఒకసారి రివర్స్ చేసుకొని ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ సెకండ్ హ్యాండ్ని కూడా ఆ విధంగానే స్టిచ్ చేసేయాలి. సో నేను రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తాన్ని జాయిన్ చేసేసుకోవాలి. పైనుంచి కింద వరకు ఒకేసారి స్టిచ్చెస్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే మరిగేసి ఉండగానే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ఓవర్లాక్ చేయడానికి మనకి దగ్గర మిషన్ లేదు కాబట్టి తిరగేసి స్టిచ్చెస్ వేసినప్పుడు అక్కడ మనకి ఖర్చులు అనేవి కనిపించకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టిని కాజా పట్టిని యాడ్ చేసుకోవాలి. సో కుడివైపు కాజా ఎడమవైపు ఉక్సి, ఫ్రంట్ ఉక్స్కి అయితే మనం ఆ విధంగా వేసుకుంటాము. బ్యాక్ ఉక్స్ పెట్టినప్పుడు ఏంటంటే కుడివైపు ఉక్స్ వేసుకోవాలి, ఎడమవైపు కాజా వేసుకోవాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఉక్స్ పెట్టినప్పుడు కుడివైపు ఉక్స్ వేసుకోవాలి, ఎడమవైపు కాజా వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ పెట్టినప్పుడు కుడివైపు కాజా వేసుకోవాలి, ఎడమవైపు ఉక్స్ వేసుకోవాలి. సో రెండు కూడా నేను సింపుల్గా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇవి ఒకవేళ మీకు డీటెయిల్గా వీడియో కావాలంటే చెప్పండి, నేను చిన్న షార్ట్ చేసి పెడతాను. ఉక్స్ పట్టి కాజా పట్టి మనం ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత మొత్తం బ్లౌజ్ పీస్ని ఒకేసారి అటాచ్ చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. సో అయిపోయింది కదండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని మనం ఎంతైతే ఖర్చు కోసం తీసుకున్నామో క్లాత్ని అంతా క్లాత్కి మనం ఈ విధంగా కొలుచుకుంటూ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. మెయిన్ స్టిచ్ వేసిన తర్వాత దాని సైడ్కి మనం రెండు ఎక్స్ట్రా ఖర్చు కోసం అంటే ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాం. ఒకవేళ టైట్ అయితే ఫ్యూచర్లో స్టిచ్చెస్ ఉండాలి కాబట్టి. సో ఈ విధంగా నేను 3 స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటాను ఒకేసారి. అంతేనండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా మనం స్మాల్ సైజ్ బ్లౌజ్ని, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు విత్ ట్రెండింగ్ పఫ్ స్లీవ్స్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అమ్మాయికి వేసినప్పుడు కూడా చాలా బాగా సెట్ అయింది బ్లౌజ్ అయితే. నేను ఈ బ్లౌజ్ వీడియో అయితే కొంచెం క్లారిటీగా పెట్టలేకపోయాను, ఏమీ అనుకోకండి. నెక్స్ట్ టైం ఇలాంటి బ్లౌజ్నే స్టిచ్ చేస్తే ఒకవేళ నేను ఇంకా క్లియర్గా డీటెయిల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.